సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మా అమ్మాయి మాకు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. మేమైతే ఈ లోపల ఇలా జరిగిపోయింది పిల్లకి. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సద్గురు నగర్లో ఉన్నాము. నిన్న మనకు చూసాము, మనకు తెలుసు 4 ఏళ్ల పాపని ఒక నీచుడు నికృష్టుడు ఎన్ని మాటలన్నా కూడా తక్కువే అవుతుందేమో ఆ వెధవ చేసినటువంటి ఒక దారుణానికి ఆ పాప ఈ రోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పాప ఇంటి దగ్గరే నేనున్నాను. చూడండి, ఇల్లు అసలు చాలా చిన్నది. నాకు తెలిసి ఒక 100 to 150 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉండదేమో, చాలా చిన్నది. ఇందులో 8 పోర్షన్స్ ఉన్నాయి. ఈ సెకండ్ దాంట్లోనే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. వరుసగా పోర్షన్స్ ఉన్నాయి. 1 2 3 4 5th పోర్షన్లోనే ఆ దుర్మార్గుడు ఉంటాడంట. వాడు గనక ఇప్పుడు దొరికితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జస్ట్ ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతాడు, అంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ. తర్వాత ఈ మొత్తం పోర్షన్స్ అన్నీ కూడా కలిపితే 8 పోర్షన్స్ ఉన్నాయి. ఇక ఆ వాష్రూమ్ ఎందుకు నేను ఇంత డెప్త్ వచ్చి లోపలికి వాష్రూమ్ కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అక్కడి నుంచి పక్కకి చాలా దగ్గర, అసలు ఎంతో దూరం లేదు, చాలా కొంచెం దూరం మాత్రమే ఉంది వాష్రూమ్. అక్కడ వరకు వెళ్ళి, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే లోపే ఈ సంఘటన జరిగిందంటే చాలా చిన్న టైం, కొంచెం టైంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం చెప్పటం కోసమే నేను ఇది చూపిస్తున్నాను. ఇంత కొంచెం టైంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టారంటే, ఆడపిల్లలు బయటికి, అది వాష్రూమ్కి కావచ్చు లేదా వేరే ఏదైనా పని మీద కావచ్చు, బయటికి వెళుతున్నప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే నేను ఇంత తక్కువ దూరాన్ని ఆ పాపకి ఎంత ఇబ్బంది అయింది ఇంకొంచెం దూరంలో అని కూడా చూపించడం కోసం ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ మీకు 4 వాష్రూమ్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. ఆ 4 వాష్రూమ్స్ లో లాస్ట్ దాంట్లో పాప వెళ్ళిందంట. ఇక్కడ కంటిన్యూస్ గా 3 ఉన్నాయి. మరి ఈ 3 ఎందులో ఉన్నాడో వాడు తెలియదు, కానీ పాప వచ్చేటప్పుడు పట్టుకొని ఆ పాప మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ పక్కనే సంపు ఉంది, అంటే వాష్రూమ్స్ లో ఎక్కడా కూడా ట్యాప్స్ లేవు. సో పక్కన ఉన్నటువంటి సంపు దగ్గర నుంచి వాళ్ళ మదర్ వాటర్ తీసుకొని ఇక్కడికి వచ్చే లోపే ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఎంత తక్కువ టైం, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, చాలా తక్కువ టైము. ఆ తక్కువ టైంలోనే ఆ పాప మీద ఇంత దారుణానికి ఒడిగట్టాడు. సో చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పక్కనే కదా వాష్రూమ్లోకి పాప వెళ్ళేసి వచ్చేస్తుంది అని చెప్పి ఒంటరిగా పంపించే పరిస్థితులు అయితే లేవు. కాలనీ వాసులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అదిగో వాడి ఇల్లు చూడండి, వాడి ఇల్లు కూడా, వాడి పేరు క్రాంతి గామాను, ఏదో బొమ్మలు అవి వేసి వాడి పేరు కూడా రాసుకున్నాడు. ఆటుబై క్రాంతి అంట. వీడు మొహానికి ఇవి కూడా మళ్ళా. కాలనీ వాసులందరూ కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళందరితో కూడా మాట్లాడదాము. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా, అందులోనూ ఇలాంటి ఏరియాస్లో, అంటే కొంచెం వాళ్ళు పాపం డబ్బుకి ఇబ్బంది పడుతూ వాళ్ళ బతుకు తెరువు కోసం, ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ బండి వాళ్ళ బతుకు తెరువు కోసం, జీవనోపాధి కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితి. పల్లీల బండి అంట ఇది. సో ఆ పల్లీల బండిని ఆ పక్కనే ఉన్న పొయ్యి కూడా ఇందాక చూపించి చెప్తుంది వాళ్ళ మదరు. ఆ పొయ్యి మీదనే పల్లీలన్నింటినీ మేము వేపి తీసుకొని ఆ బండి మీద వెళ్తాడమ్మా, ఇదే మా బతుకు తెరువు అని చెప్పేసి చూపిస్తోంది. ఇంత చిన్న ప్లేస్లో 8 కుటుంబాలు ఉంటున్నాయి అంటే వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది. సో ఇలాంటి ప్లేసెస్లో ఉంటున్న వాళ్ళు చాలా, అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆడపిల్లల తల్లిదండ్రులు. ఈ సంఘటన మనం గతంలో కూడా చూసాము, ఒక సంఘటనని. అక్కడ కూడా అంతే, చాలా తక్కువ ప్లేస్లో ఆ పాపని, వాడు కూడా 6 years పాప, ఆ పాపను కూడా అట్లానే జరిగింది మనందరికీ సంతోష్ నగర్ ఏరియాలో. సో ఇలాంటి చోట్ల ఉండేటప్పుడు ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాల్సిందే. ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడదాము. అమ్మా, ఎలా ఉందమ్మా పాప ఇప్పుడు? పాపకి మళ్ళీ బెడ్షీట్స్ అవి తీస్తున్నారంటే, మళ్ళీ తీస్తున్నారు. ఒక వారం అంతా పాప హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. మళ్ళీ నువ్వు ఇంటికి తీసుకెళ్ళి 5,000 పాప నీ చూసుకోలేవు, నువ్వు నీకు తగ్గదు, ఇంటికి తీసుకొస్తే అది మోషంలో దాకా వెళ్ళింది, అది బాత్రూమ్ దాంట్లో, అది వారం దా పిల్ల బాత్రూమ్ కల్లా రేపటికి వారం అయిపోయింది. వెళ్ళిద్దరు కరుపంతా ఉబ్బిపోయి పాప అంతా వాసిపోయి ఉంది, నెత్తిగా ఉంది. పిల్లకి సీరియస్గా ఉంది, కొంచెం సీరియస్గా ఉంది. కొంచెం ఏమనేది మేము చెప్పము, నమ్మకం మాత్రం అని అంటున్నారు పాప విషయాల్లో మాత్రం. పైకి మాత్రం పాప బాగానే ఉన్న, లోపల మాత్రం చాలా ఇదైపోతూ ఉంటుంది పాపకి. ఆ పాప విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కానీ పిల్లకి ఏం కాకుండా దేవుడి బయటకు వస్తమే మాకు కావాలి.
ఏం కాదులేమ్మా, కంగారు పడకండి. మా పిల్ల బయటకు వస్తేనే కావాలి, అలాంటి వాళ్ళు మాత్రం బయట తిరగకూడదు, ఉరి చేసి మాకు న్యాయం కావాలి. అలాంటి వాళ్ళు ఈసారి ఆడపిల్లల్ని ముట్టుకోకూడదు. చిన్న ఆడపిల్లల జోలికి వెళ్ళాలన్నా కాదు, పెద్దల జోలికి వెళ్ళాలన్నా ముట్టుకోకుండా అన్ని నర్ర రోడ్లో నూరి తీయాలి. మా ముందే ఆ నూరి తీసి చంపేయాలి. అసలు అలాంటి వాళ్ళు బతకూడదు. ఇప్పుడే ఉంది శిక్ష చేస్తారు, ఒక 7 సంవత్సరాలు వేస్తారు, మళ్ళీ వెళ్తారు, బయటకు వస్తారు, మళ్ళీ ఇంకో అమ్మాయిని చేరని గ్యారెంటీ అయితే ఎవరు చెప్పలేరు కదా మేడం. అది చెప్పకుండా అని చంపేస్తేనే ఉంటేనే ఇంకొకరికి ముట్టుకోవాలన్నా భయపడాలి. అది ఇంకా అలాంటి అసలు చిన్నపిల్లల జోలికే రాకూడదు. అలాంటి ఆలోచన మైండ్లోకి రాకూడదు. అది తాగిన మత్తులో అలా చేశారు. అసలుకి మందు దూరాగా చేసి తాగి మత్తులో అలా చేశారు. అది అసలు ఉండకూడదు. తాగి ఉన్నారు ఫుల్గా. అలాంటి బయటికి తీసుకురాకూడదు. అది అసలు ఉండకూడదు. మీరే ఏదో ఒక న్యాయం చేయాలి. మా పాప గురించే కానీ ఇంకా పాప బయటకు వస్తేనే కావాలి. ఏరే పిల్లలకైనా చిన్న పిల్లలకైనా ఎవరికైనా ఇంక ఈ పరిస్థితి రాకూడదు. నా అలాంటి కన్న తండ్రి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంక ఇలాంటి సన్నగతులు ఇలాంటి పరిస్థితులు మాత్రం రాకూడదు. పాప ఏమన్నా తినిందా అమ్మ నిన్నటి నుంచి? మొన్న నుంచి అయితే ఏం పెట్టలేదు పాపకి. ఇడ్లీ పెట్టమంటే ఇడ్లీయే పెట్టమన్నారు పాపకి. ఇడ్లీ పెట్టారంట. నిన్న నుంచి అయితే పాపకి ఏం పెట్టలేదు. మళ్ళీ రాత్రి ఇడ్లీ తినింది అనుకుంటే. ఇడ్లీ వాళ్ళు చెప్పిన టైంకే పెడుతున్నాము పాపకు కూడా. మా ఇష్టప్రకారంగా అయితే ఏం పెట్టట్లేదు. వాళ్ళు చెప్పిన టైంకే పెడుతున్నాం. పాపకే కొంచెం బాగోట్లేదు. పైకి హెల్తీగా ఉన్నా కానీ పాప లోపల సీరియస్ అయిపోయి డ్యామేజ్ అయిపోయిందంట. అది వారం నుంచి బాత్రూమ్కి వెళ్ళే దాంట్లోనే ఏమైందో కూడా డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు నమ్మకంగా మా అమ్మాయి గురించి. కానీ మా పాప మాత్రం బయటికి రావాలని కోరుకుంటున్నాం. దేవుడి దయ వల్ల మా అమ్మాయి మాకు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం మేమైతే. మేము చందానగర్లో ఉంటాం అమ్మ, లింగంపల్లి దగ్గర. మా తమ్ముడు అమ్మ పిల్లోడు. పాప మేనకోడలు అయ్యిద్ది మాకు. మేనకోడలు 4 పిల్లలమ్మ, చిన్న చిన్న పిల్లలతో. విజయవాడ నుంచి 20 రోజులు అయింది వచ్చి. కష్టపడుకుందామని వచ్చాడు. మా దగ్గరకు వచ్చి బండి అవన్నీ కావాలంటే బండి తీసుకుని ఒక 5,000 రూపాయలు కావాలి నాకు వ్యాపారం చేసుకోవడానికంటే మేము వేరే వాళ్ళ దగ్గర ఇప్పించే వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ లోపల ఇలా జరిగిపోయింది పిల్లకి. ఈ పిల్లలు కూడా ఆడపిల్లలు, 4 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లకైనా బాగోదు, గుండెలో 2 హోల్స్ ఉన్నాయంట. మీరే ఏదోటి న్యాయం జరిపించాలమ్మా. మేమేదోటి. నమస్తే మేడం గారు, నేను విజయవాడ నుంచి వచ్చాను. మాకు ఒక సంఘం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, ఎస్సీ ఎస్టీ హక్కుల పోరాట సమితి. మా రాష్ట్ర నాయకుడు పంపించాడు నన్ను. తెలంగాణ ప్రభుత్వం మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, న్యాయం జరుగుద్దని. న్యాయం జరగని పక్షాన మేము, మాకు రాష్ట్ర సంఘం నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమని పంపించారంటే అక్కడ న్యాయం జరిగితే నమ్మకం ఉంది 90-100%. జరగకపోతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనం న్యాయం జరిగేటట్టు మనం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేద్దాం. మన పాపకు న్యాయం జరగాల. వాడిని వెంటనే అన్ని తప్పులు కనపడుతుంది మాట్లాడి వెంటనే ఉరిదీయాల. అసలు ఉరిదీయాల, అసలు అట్టి పెట్టడానికి వీల్లేదు, అసలు లేట్ చేయడానికి లేదు మేడం గారు. మా నాయకుడు చెప్పి పంపించారు. మా నాయకుడు పేరు ఇంటూరి ఏలియా గారు, ఎస్సీ ఎస్టీ హక్కుల పోరాట సమితి మా సంఘం, కృష్ణా జిల్లా అధ్యక్షుడు నేను. మీరు దయించి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మరీ కోరుకునేది ఆ సీఎం గారికి కానీ, ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్కి కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ దయించి, ఇక్కడ ఏదో బతకడానికి వచ్చినారు వీళ్ళు ఒక 20 రోజుల క్రితం. దయించి మీరు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తారని 100% నమ్ముతున్నాను మేడం గారు. ఖచ్చితంగా న్యాయం చేసి పెట్టండి, న్యాయం జరగాల. ఇంతగా కష్టపడి సుమన్ టీవీ వారికి మా కృతజ్ఞతలు చెబుతున్నాం మేడం గారు. దయించి మీరు ఎంతో కష్టపడి చూస్తున్నాం నేను 3 రోజుల నుంచి, ఫోన్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా చేస్తున్నాం మేడం గారు. మీకు ధన్యవాదాలు మేడం గారు. న్యాయం చేస్తారని మా నమ్మకం ఉంది. సీఎం గారు స్పందించాలా. ఇలాంటి మళ్ళీ పురాణిత అవకాకుండా ఖచ్చితంగా అసలు ఆడపిల్ల అంటే ఒక దైవంగా, ఒక దేవత, ఒక తల్లిలాగా భావించాలి ప్రతి ఒక్కరు కూడా. దయించి ఎవరైనా సరే ఈ విషయం సీఎం దాకా వెళ్ళాలని, ఆ రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళాలని దయించి మేము అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ గారు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ స్పందించలేదు. అదే మాకు బాధగా ఉంది. మా రాష్ట్ర నాయకులు కూడా అదే అన్నారు. అదే ఒక్కటే బాధగా ఉంది. వాళ్ళు కూడా స్పందింస్తే బాగుండేదని. స్థానికంగా గెలిపించుకున్నారు వాళ్ళందరినీ. ఏ ఆంధ్ర వాళ్ళని వదిలేయబాకండి ఎమ్మెల్యే గారండి, కార్పొరేటర్ గారు. దయించి మీరు కూడా స్పందించండి, రండి పాల్గొని సార్ మీరు కూడా. నమస్తే అండి,
మాకు కూడా తెలియదు ఇక్కడ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చినాక. నేను ఉమెన్ రైటు జిల్లా రంగారెడ్డి అధ్యక్షురాలు, నా పేరు రాణి, ఎల్బీనగర్లో. నేను ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్లీ ప్రొసీడ్ అవుతా. అక్కడ న్యాయం జరిగేదానికి పోరాడతాం. ఇంతకుముందు లంబడ అమ్మాయి హాస్పిటల్ జరిగిన దానికి కూడా మేము స్పందించాం. ఎక్కడ ఏం జరిగినా, ఏ జిల్లాలు జరిగినా వెళ్తుంటాం మేము, మా సంఘాల వాళ్ళం అందరం, మహిళా మాన్యులు. అయితే మాకు ఫోన్ చేసిర్రు, ఇట్లా జరిగిందని. ఇక్కడ బాను ఉంటుంది ఈ కాలనీలో. బాను నాకు ఫోన్ చేసింది, ఇట్లా చిన్న పాపకు జరిగింది, ఇట్లా తొందరగా నువ్వు రావాలబ్బా అంటే వచ్చేసిన. తనే బాను. ఇమీడియట్లీ వానికి ఉరి వాడాలి మేడం, షూట్ చేయాలి. ఇప్పుడు బయట దేశాలల్లో ఎట్లా జరుగుతుంది, ఎమ్మటే జరిగిందంటే ఎమ్మటే షూట్ చేసి పడేస్తారు, ఒక 10 నిమిషాలు కూడా ఉంచారు. మన తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకు ఉరి తీయకుండా వదిలేస్తున్నారు? ఇట్లా వీడిని చంపితే ఇంకొకటికి భయం పుట్టాలి. ఆడమ్మాయిని కన్నెత్తి చూడాలంటే వానికి వణుకు పుట్టాలి. అది చేసినప్పుడు, ఆ చట్టం వచ్చినప్పుడే మహిళలకి కానీ, పెద్దలకు కానీ, చిన్నారులకు కానీ భద్రత జరుగుతుంది మేడం. అది సీఎం గారు మాత్రం ఆర్డర్ తీసుకురావాలి. అమ్మాయిలను చూసినా, వెటకారం చేసినా, లైంగిక వేధింపు చేసినా ఎమ్మటే ఉరి తీయాలి, షూట్ చేయాలి మేడం. అది కావాలి మాకు. అది న్యాయం జరిగినట్టు. పాప చావు బతుకులు ఉంది, కొట్టుమిట్లాడుతుంది మేడం. ఆ న్యాయం జరిగితేనే మాకు అందరికీ, మహిళలకు, తల్లులకు, మాతృభూతికి కడుపు కోసి ఎట్లుంటుందో మేడం, అది మాతృకే తెలుసు, మొగలకి ఏం తెలుసు మేడం. అది జరగాలి, ఖచ్చితంగా ఉరి జరగాలి. ఇది ఆదివారం జరిగింది మేడం సంఘటన, కానీ వెలుగులోకి వచ్చింది మంగళవారం నాడు వచ్చింది. మంగళవారం నాడు మా ఫ్రెండ్ నాగమ్మ, నా ఫ్రెండ్, తను నాకు ఫోన్ చేసి చెప్పింది. నేను ఇక్కడ సంఘం అధ్యక్షురాలని, సమైక్య అధ్యక్షురాలని ఫోన్ చేసి, అబ్బా ఇలా జరిగిందని చెప్పని ఇమీడియట్లీ వచ్చాను మేడం. 3 డేస్ నేను కంటిన్యూ వీళ్ళతో పాటు నేను తిరుగుతూనే ఉన్నాను. ఇలాంటి సంఘటన ఎన్నో జరుగుతున్నాయి. ఎట్లా అంటే తాత్కాలిక ఏదో చేస్తున్నారు, మనం శిక్ష చేస్తున్నారు, వదిలేస్తున్నారు. అలా కాకుండా ఒక్కసారి కఠినంగా, ఇంతకుముందు ఒకసారి మనకు సింగరేణి కాలనీలో పాప చేసినప్పుడు రాజు అతన్ని ఎలా చంపారో అలాగే వీడిని అలా చంపితే ఎదుటోనికి భయం ఊలేవాళ్ళ ఒక అమ్మాయిని చేయడం. ఇంకోటి మేడం, చాలా ఇది నడుస్తుంది మన కాలనీలో, గంజాయి తాగడం, చిన్న పిల్లల నుంచి గంజాయిలు తాగడము, బర్త్డే పార్టీస్ చేసుకోవడం, రోడ్డు మీద 10 మంది 20 మంది బీర్ సీసాలు వలగొట్టడం, ఇలాంటి చాలా జరుగుతున్నాయి మేడం. కాబట్టి నేను ఏమంటున్నాంటే ఈ జరుగుతుంది పెట్రోల్ అయితే ఈ విషయం మేము ఆల్రెడీ మనకు పెట్రోల్కి వచ్చినప్పుడు సార్తో చెప్పాం, సార్ జాగ్రత్త, ఈ ఏరియా మొత్తం ఇలా జరుగుతుంది అని చెప్తే, లేదమ్మా మేము ఆల్రెడీ 2 రౌండ్స్ వేస్తాం, ఆల్రెడీ మీరు చెప్పిన కాంచి 2 రౌండ్స్ వేస్తున్నారు మేడం. కానీ ఇది ఇప్పుడు ఈ రోడ్డు మీద జరిగింది కాదు మేడం, పక్కింటోడే ఇలా చేసినప్పుడు మనం ఒక చెప్తాను మేడం, నేను ఉన్నాను, ఇప్పుడు కూరగాయలకి వెళ్ళాలనుకుంటాను, మా పాప ఉంది, బాబుని చూస్తున్నానా, వెళ్ళు. ఆ రోజు స్వేచ్ఛ రోజులు లేవు మేడం. కాబట్టి నేనేమంటున్నా అంటే కఠినంగా వానికి శిక్ష వేయాల్సిందే. వానికి శిక్ష వేస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. వానికి ఉరేస్తారా లేదా మా చేతికి అందిస్తారా, ఏం చేస్తారో ప్రభుత్వం మీరే నిర్ణయించండి. ఖచ్చితంగా మాత్రం మనకి వేయాల్సిందే మేడం. అది వేస్తే ఇంకోటి మాత్రం అసలు ఇంకో కాదు మేడం, మనకు ఉచ్చబడాలి మేడం. అమ్మాయిల జోలికి పోతురా బాబో, పోతే ఇట్లా అవుతుంది అన్నట్టు చేయండి మేడం. మీరు మాకు చాలా సహకరించారు. మరి మీరు చేయడం వల్ల చాలా అంటే మాకు చాలా కృతజ్ఞతలు ఉన్నాం మేడం. మీరు మేము చెప్పే విషయం కాకుండా మీరు ఎంత సాయం చేయాలో అంత సాయం మీరు చేశారు. మా అంత సాయం మేము కూడా వాళ్ళకి చేస్తున్నాం మేడం. వీళ్ళతో పాటు ఈ కుటుంబానికి మేము అండగా ఉన్నాం మేడం. న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము వీళ్ళతో పాటు ఉంటాం మేడం. ఆదివారం రోజు జరిగిన ఈ ఘటన నాకు ఈ రాణి మా ఫ్రెండ్ చెప్పడం వల్ల తెలిసిందనమాట. తెలిసాక సరే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము, ఏం జరిగింది అని. కాకపోతే వాళ్ళ అమ్మ చాలా లేటుగా చూసి చెప్పిందనమాట. దానివల్ల ఆ పాప కూడా లేట్ అయిపోయింది. లేకపోతే ముందుగా కోలుకునేది, కానీ ఇప్పటి వరకు మనం ఏం చేసేది లేదు. అయితే ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే టెస్టులు చేశాకే చెప్తాము, ఇప్పటి వరకు మేము ఏం చేయలేము. కాకపోతే ఆ పరిస్థితి అనేది ఇప్పుడు ఏం చెప్పలేము మేము. ఆ పాప మాత్రం మేము చెప్పేది లేదు అన్నారు. కాకపోతే ఆ వాడికి మాత్రం ఉరి తీయాలి. ఎలా తీయాలి అంటే మళ్ళీ ఇంకొకడు కన్నెత్తి చూడకుండా చేయాలి. అలా ఉరి తీయాలి వాడికి. మళ్ళీ వాడిని జైల్లో పెట్టి మేపడం అట్లా చేయకూడదు. వాడిని ఎలా అంటే ఉరికిచ్చి ఒక అణు ఇంచు కదిలి నొప్పి అంటే బాధ అంటే ఏంటో తెలవాలి. ఒక్కసారి ఉరి తీస్తే ఏంటి ప్రాణం పోతుంది, అలా కాదు. ఆ అమ్మాయి ఎలా బాధపడిందో ఆ విధంగా వాడిని ఉరి తీయాలి. తీస్తే కనుక మేము సంతోషిస్తామండి. సుమన్ టీవీకి నమస్కారాలు. మీరు బాగా సహకరించారు, మాకు ధన్యవాదాలండి. రాజేశ్వరి గారు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు ముందుంటారు. యాక్చువల్లీ ఈ మెసేజ్ ఫస్ట్ ఫార్వర్డ్ చేసింది కూడా మీ నుంచే నాకు వచ్చింది. ఆ తర్వాత నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి కన్సర్న్ పర్సన్స్ ఎవరు అని చెప్పేసి వాళ్ళని ఆరాధీశాను. మీరు నెంబర్లు ఏమి ఇవ్వలేదు, కానీ అనుకోకుండా వేరే వాళ్ళ త్రూ నాకు నెంబర్స్ వచ్చాయి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ నుంచే వచ్చింది నాకు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడడం నా నైతికత. నాతో పాటు మా మహిళా సోదరుమణులు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము పోరాడుతాం. ఇప్పుడు కూడా గంటపదంగా చెప్తున్నాం, ఈ కుటుంబానికి అండగా నిలబడేది మేమందరం. మేమే ఉన్నాం ఈ కుటుంబానికి కూడా. ఏ మాత్రం న్యాయం జరగకపోయినా పోలీస్ వ్యవస్థను కానీ గవర్నమెంట్ను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని గంటపదంగా చెప్తున్నాం.
ఇలాంటి నిందితులను రిమాండ్కు తరలించి కఠినమైన శిక్షలు, ఫోక్స్ కోర్టు కేసు అంటే ఏంటండి 24 గంటల్లో లేదంటే సరే 2 రోజుల లోపల శిక్ష అమలు చేయాల్సిన చోట ఆ చిన్నారి వైద్య పరీక్షలతో ఇబ్బందులు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వానికి ఎందుకు ఇంత ఊరట ఇస్తున్నారు? మంచిగా తిండి పెట్టుకుంటూ వానికి ఒక స్వేచ్ఛాయుతం ఇస్తే ఇక్కడ బాధపడుతున్న చిన్నారి ఏంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైంది, మేమేంది? అసలు మహిళలకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వద్దు అనుకుంటున్నారా? మేము సూటిగా గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నా. ఎందుకు ఇంత అరాచకాలు జరుగుతున్నాయి? మీరు ఉక్కుపాదంతో డ్రగ్స్ మాఫియాను అరికడుతున్నందుకు మీకు వేల కోటి దండాలు రేవంత్ రెడ్డి గారికి. కాకపోతే చర్యలు కఠినంగా లేవు, చట్టం కఠినంగా శిక్షించబడట్లేదు. ఫ్రెండ్లీ పోలీస్ అని గత ప్రభుత్వం ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఇలాంటి అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా పోలీసుకి ఉన్న పవర్ తగ్గిపోయింది, చట్టంకు ఉన్న పవర్ తగ్గిపోయింది. ఇలాంటి దుర్మార్గులు ఎక్కువైపోయినారు అనేది నేనైతే స్పష్టంగా చెప్తున్నా. ఈ చట్టాన్ని మీరు పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఆడపడుచులకు రక్షణ కరువయ్యింది, తెలంగాణ ఆడపడుచులకు స్వేచ్ఛ లేదు. ఒక తెలంగాణ గడ్డను నమ్ముకొని వచ్చిన ఆంధ్ర బిడ్డకి ఇట్లా జరిగిందంటే తెలంగాణలో ఆడవాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ముఖ్యమంత్రి వర్యులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న పెద్దపల్లిలో ఘటన చూసుకుంటే ఎట్లయితే మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారో మంత్రులందరూ వెళ్ళి ఇక్కడ ఈ చిన్నారికి కూడా అలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, అలాగే అండగా నిలబడాలి. వాళ్ళకి అండగా మీరు నిలబడకపోయినా మా మహిళా లోకం అయితే వీళ్ళకి అండగా ఉంటుంది. ఇలాంటి నిందితుల్ని డ్రగ్స్ మాఫియాను అరికట్టడంలో మా వంతు సహాయ సహకారాలు కూడా మేము చేయడానికి ముందున్నామని మేము గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉన్నాం. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితుడు అని వాడే బాత్రూంలో చొరబడ్డాన్ని తెలిసిన తర్వాత ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఇంకా కోర్టు పర్మిషన్ రావాలి? కోర్టు ఏదైతే చెప్తుందో దాన్నే వేస్తామంటే ఎప్పుడు వేస్తుంది కోర్టు? ఇంకా పిల్ల చచ్చిపోయినాక వేస్తుందా శిక్ష? ఎప్పుడు వేస్తుంది కోర్టు? ఆ పిల్ల అల్లాడుతుంది, నీలఫర్ హాస్పిటల్లో కొట్టుమిట్టులాడుతుంది. వాడు ఎవరి పర్మిషన్తో నా పిల్ల మీద చేసిండు? ఇప్పుడు కోర్టు పర్మిషన్ చట్టరీత్యంగా తీసుకోవాలి అనుకుంటే ఎట్లా తీసుకుంటారండి? ఎందుకు మీరు ఇమీడియట్ చర్య తీసుకోవట్లేదు? అలాంటి దుర్మార్గులు ఏ ఆలోచనతోటి చేస్తున్నారు? మరి ఒక్క క్షణం ఆలోచించకుండా వాడి మీద శిక్ష విధించడానికి మీరు టైం అడుగుతున్నారు, రిపోర్ట్స్ అడుగుతున్నారు. ఎందుకండి ఈ వేదనలు ఆడవాళ్ళకి? ఆడపిల్లలుగా పుట్టడం మనకు దౌర్భాగ్యమా? ఆడపిల్లల కన్న తల్లిదండ్రులకు దౌర్భాగ్యమా? ఇది ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రజానాయకులు అందరు ఇప్పుడు ఎక్కడ పోయారు? అందరు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు? తన నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకం ఇది, పక్కనోడిది కాదు ఇది. ఎందుకు స్పందించట్లేదు? మీడియా పరంగా కానీ న్యూస్ పరంగా కానీ అంత స్ప్రెడ్ అయిపోయింది కదా. కనీసం ఈ కుటుంబాన్ని ఎందుకు ఓదార్చుకోవడానికి ఒక్క నాయకుడు ఎందుకు ముందుకు రావట్లేదు? లోకల్ కార్పొరేటర్ ఎక్కడ? నిన్న ఫోన్లో మాట్లాడారు, ఒప్పుకుంటాం. కానీ సంఘటన జరిగి నేటికి వారం. ఈ తల్లికి ఎవరు ఇప్పుడు అండ? అంటే మా తెలంగాణ గడ్డను నమ్ముకున్న ఈ తల్లికి శిక్ష ఎటు పోతుంది సమాజం? మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, వాడిని ఉరి తీస్తారా, మాకు అప్ప చెప్తారా? మాకు అప్ప చెప్పండి ఒక్క 10 నిమిషాలు. నా కొడుకు అంగం కోసి చేతిలో పెట్టి అప్పుడు ఈ సర్వ సమాజానికి నిరూపిస్తాం, అరే మగాడంటే దీనికి కాదురా, ఆడదాన్ని జోలికి పోతే మా శిక్ష ఇదిరా అని మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకిచ్చేయండి ఆ పవర్. లేదంటే మహిళా లోకమే చట్టాన్ని చేతిలో తీసుకునే రోజులు వస్తాయి. వీళ్ళు బాధి కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. కానీ నేను అంటున్నా చంపేసేది ఉండే వాడిని. అసలు వీళ్ళు కొట్టడం కాదు, చంపేసినాక మాకు కూడా తెలియదు అంటే అయిపోతుండే. ఇప్పుడు వాడు ఏదో గిచ్చినా నేను చొరబడ్డాను ఎంత సింపుల్గా చెప్తుండో, ఏమో దెబ్బలలో చనిపోయినట్టు కూడా అయిపోతుంది. ఒక్కరు కొడితే శిక్ష, వందలాది మహిళలను కొడతాం. ఎవరికి శిక్ష చేస్తారా వేయండి, మేము కూడా రెడీగా ఉన్నాం. శిక్ష అనుభవించడానికి కూడా రెడీగా ఉన్నాం. అరెస్ట్ చేస్తారా చేయండి, కేసులు పెడతారా పెట్టండి. దేనికి భయపడం, దేనికి బెదరం అదరం. ఈ చిన్నారికి న్యాయం జరగకపోతే మాత్రం కఠినంగా మేమే ముందుకు వస్తాం. రాఖీ సినిమా రిపీట్ అవుతుంది. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా అయితే చేసిండో అది నిజ జీవితంలో చేయబోతాం. ఆదివారం రోజు ఏం జరిగిందో మాకు తెలియదు మేడం. మంగళవారం రోజు ఉదయం పూట ఈమె హాస్పిటల్కి పోతుంది పిల్లని తీసుకొని. మేము అక్కడ ఆ పక్క ఖాళీలో ఉంటాం, పక్కన కూర్చొని అందరం ఏమైందంటే అక్క ఇట్లా పాప పేసబోతులేదు అక్క, ఇట్లా నొప్పి వస్తుందంటే సరే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తుకెళ్ళి ఆడ చెకప్ చేయించుకొని దాన్ని బట్టి మనం మాట్లాడదామని చెప్పినాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మా కాడ ఉంది ఖాళీలో, ఆడ చూపించాం. వాళ్ళు తిట్టి ఎమ్మటే మాకు వనస్థలపురం రాసిచ్చారు. ఆడ తీసుకెళ్ళినాక ఆ రిపోర్ట్లు చూసి తిట్టి ఆమె వచ్చి మాకు చెప్పింది. చెప్పంగానే మా వాళ్ళందరం కలిసి బయట కుల వాళ్ళమైనా మా ఆడవాళ్ళందరం కలిసి వాడు ఇంట్లో ఉన్నాడు.
ఇంట్లో ఉంటే మేము వెళ్ళినాం అందరం కలిసి. వాళ్ళ అక్కలు వాళ్ళ మేనగోళ్ళు అందరూ రానియకుండా వాడిని ఆపేశారు. ఆపేస్తే ఉన్నారు ఉంటే ఆపేస్తే వాళ్ళందరినీ గుంజి బయటకి ఇస్తారు. ఇంట్లో నుంచి గల్లా పట్టుకొని బయటకు ఈడుకొచ్చినాం. ఈడ్చుకొచ్చి అక్కడి నుంచి అక్కడే మస్తు కొట్టినాం మేము. కొట్టి ఆ నుంచి కొట్టుకొని ఈడుకొస్తే కనీసం ఈ ఖాళీలో వాళ్ళు ఒక్కలు వచ్చి ఏమైంది అని అడుగుతున్నారు. ఇట్లా జరిగింది పాప ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది చూడండి అంటే అందరూ చూసి ఇళ్ళలో పోయారు. కానీ మరి ఒక్కడన్నా వీడిని చంపుదామండి, కొడదామండి, వీడిని శిక్ష అయ్యండి అని ఒక్కరు చెప్పట్లేదు మేడం. ఇక్కడి నుంచి వాడిని అక్కడి నుంచి కొట్టుకుంటాం. మేము స్టేషన్ దాకా కొట్టుకుంటా పోయి స్టేషన్లో ఒప్పచెప్పి సాయంత్రం 6 దాకా ఉండి వచ్చినాం. ఏం చేయాలంటే ఉరి తీయాలి కదా మేడం, ఉరి తీయాలి. ఒక్కరైనా ఇంతమంది ఇంతమంది ఉన్నారు కదా, అందరూ చదువుకున్నోళ్ళే. మళ్ళీ మన మోటోళ్ళు కాదు, చదువు లేని వాళ్ళు కాదు, అందరు క్లాస్ వాళ్ళే. మరి వాళ్ళన్నా తెలివి ఉంది కదా మేడం. చిన్న పిల్ల బతుకు తెరకని వచ్చింది ఒక లేబర్ ఇళ్లలో, ఒక లేబర్ దారిన పిల్ల బతుకు తెరకని వచ్చింది ఈ కాలనీలో. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ జరగలేదు. ఇవాళ జరిగిందంటే ఏంది? మనమందరం సపోర్ట్ ఉందాం. పక్కన వాళ్ళే వచ్చి ఉన్నప్పుడు ఈ గలీలో ఉంటా, కిరాయికి ఉంటా, రెంట్కుంటా లేని వాళ్ళు వీళ్ళు చేస్తుంటే మనం ఎట్టుండాలి అని తెలియదు ఏదా మేడం? రావద్దా? ఈ గల్లీ వాళ్ళందరూ చెప్పలేక మా కలుపు వచ్చింది. ఇంతవరకు మాకు తెలియదు మేడం. ఒకటి మాక్సిమం ఏంటంటే మాది లేబర్ కాలనీ పక్కకి మాకు లేబర్ కాలనీ ఏంటంటే వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి మొన్న వచ్చినాక వాళ్ళకి ఎవరు వాడు వేరే ఊడోడు వాళ్ళ మేనమామ ఇక్కడనే ఉంటారు. పక్కకే కిరాయికి ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటారు. ఆ పిల్లగాడు వచ్చినప్పుడు మీరేం చేయాలి? కాలనీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జరిగింది ఒక 10 ఇప్పుడు వాళ్ళు గరీబ్ వాళ్ళు అనుకో బయటకు వెళ్ళి వచ్చారు, వాళ్ళకే జరిగింది అన్యాయం. అదే మీ ఇళ్లలో జరుగుతుంది. మీ అపార్ట్మెంట్లు కట్టుకురు, మీ ఇళ్లలో మీ పిల్లలకి అవుతుంది. ఎవరున్నారు మేడం? అప్పుడు ఎంత ఇచ్చేస్తారు? ఇవాళ వచ్చారు ఇంతమంది మాట్లాడుతందుకు. ఆ రోజు నుంచి ఎవరు లేరు. మేము సాయం చేసినాం, మేము వెంబడి ఉన్నాం, పోలీస్ స్టేషన్లో పోయినాం, సాక్షుల సంతకాలు మేమే పెట్టినాం. ఏదన్నా కానీ సాక్షి సంతకాలు మేము పెట్టినాం. మొత్తం A to Z మాతానే ఉంది. మేము మా పోరాలు మా 60-100 ఇల్లున్నాయి మా పక్కకే లేబర్ కాలనీ మొత్తం. మేము ముందుండి మేము వచ్చి ఇచ్చేస్తే ఆ పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాం. ఎవరు ఇంతగానే వచ్చి పలకరించిన వాళ్ళు కాలనీ ప్రెసిడెంట్ కానీ గుడి ఉంది, గుడి పక్కకే కదా ఓనర్ కానీ ఎట్లా అయింది, ఎందుకు ఇచ్చారు, కిరాయికి ఇచ్చిన ఏ లెక్కలో ఇచ్చినాం మనం, వాడు ఎట్లా చేసినని అడగాలి కదా. ఓనర్ అయితే వచ్చి ఓనర్ కూడా ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేడు. వచ్చి ఆయన చేయడం పని మేడం. మాది పక్క కాలనీ, ఈ కాలనీ కాదు మేడం. ఆమె ఒక వారం ఫస్ట్ మా వాళ్ళ ఇళ్లలోనే ఉంది మేడం. తర్వాత అక్కడ ఏమైందంటే పాము కనపడ్డదన్న విషయంలో ఇక్కడ కాలు చేసింది. అక్కడి నుంచి అట్లా మాకు పరిచయం అయింది. ఈ కాలనీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు మేడం. అసలు ఆమెనైతే మా కాడికి వచ్చి అట్లా వెళ్తా ఇక ఈమె తెలుసు మాకు, ఈమెలాగా మా కాడికి వచ్చింది మేడం. వచ్చి ఇట్లా అయిందమ్మా, ఇట్లా ఏడుస్తుంది పాప, యూరిన్ పోవట్లేదు, మంటని ఏడుస్తుంది అంటే మేము బస్తీ దవాఖాన తీసుకెళ్ళమని చెప్పాం మేడం. అక్కడికి వెళ్తే ఇమ్మీడియట్ గా వనస్థలిపురం తీసుకెళ్ళమని చెప్పారు మేడం. అక్కడి నుంచి మీరు ఆడోళ్ళ కాదా అని డాక్టర్ తిట్టి నీలపూర్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు మేడం. కాలనీ వాళ్ళు మేము పక్క కాలనీ ఉన్న వాళ్ళ మీద స్పందించిన ఈ కాలనీలో అందరూ ఎడ్యుకేషన్ మేడం. ఎవరు చదువుకోలేని లేరు, ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ మేడం. ఇక్కడ అందరు పోలీసులు, లాయర్లు వీళ్ళే ఉన్నారు మేడం. ఎడ్యుకేషన్ మా కాలనీ తరఫున ఇంటి కింద చందాలాగా వేసుకొని 50,000 వసూలు చేసి ఇచ్చాం మేడం. హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదానికైనా. ఇక్కడ మీడియా వచ్చిందని మాత్రం వచ్చారు మేడం. ఇక్కడ వాళ్ళు మీడియా రాకపోతే మీ టీవీ వాళ్ళు వచ్చారని మాత్రం వచ్చారు మేడం. లేకపోతే అసలు ఒక్కరు వచ్చి నేను నైట్ ఇట్లా మాట్లాడి ఇట్లా గొడవాడి వెళ్ళిపోయాం కదా. గొడవాడి వెళ్ళిపోయిన తర్వాత నైట్ పూట ఎవరో రాలే, ఈ కాలనీ అనేవాళ్ళు ఎవరో రాలే. నేను తెల్లారి ఈ కుమ్మర ఆంటీ వాళ్ళకి పోచమ్మ ఆంటీ వాళ్ళు చెప్పా, ఆంటీ ఇట్లా జరిగిందంట ఆంటీ, మరి ఏం చేయాలో నాకైతే ధైర్యం సరిపోవట్లేదు, మీరు పెద్దోళ్ళుగా మీరు చెప్పండి అంటే వాళ్ళే అన్నారు, అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళు, అక్కడ ఏం చెబుతారో దాన్ని బట్టి చెప్పాయా మేము మనందరం వెళ్దాం అంది. సరేనని నేను ఇక్కడ బస్తీ దవాఖానకు తీసుకెళ్ళా. బస్తీ దవాఖానకు తీసుకెళ్ళిన తర్వాత వనస్థలపురం తీసుకెళ్ళినాక వాళ్ళు అన్నారు పిఎస్కి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. నేను పిఎస్ కంప్లైంట్ ఇవ్వమంటే మళ్ళీ వచ్చి చెప్పాను, నా ధైర్యం చాలక, మరి ఆంటీ ఇట్లా పిఎస్ కంప్లైంట్ ఇవ్వమంటున్నారు, మరి ఏం చేయాలి ఏంటి ఆంటీ అంటే వాళ్ళందరూ మనోళ్ళందరూ కలిసి మాట్లాడి వాడి దగ్గరికి వచ్చి కొట్టి ఆ స్టేషన్కి తీసుకెళ్లారు మేడం. అది జరిగింది. నేనైతే వీళ్ళ ముందు నుంచే నేను ముందుకు సాగా, వీళ్ళ బట్టే నేను ముందుకు సాగా. నాకైతే ఎవరి ధైర్యం లేదు. నేను వీళ్ళకి చెప్పా, వీళ్ళు 1కి 4 వచ్చారు, దాన్ని బట్టి నేను బయటికి
వెళ్ళాం మేడం. ఇప్పుడైతే ఆ పిల్లకైతే చావు బతుకుల్లో ఉంది మేడం. ఇప్పటికి ఆ పిల్ల 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు లేకుండా నీలఫర్ హాస్పిటల్ అలా ఉంది మేడం. ఇప్పుడు ఆ పిల్లకి మెయిన్ ప్రభుత్వం నుంచి ఆ పిల్లకి రక్షణ కావాలి, ఆ పిల్లని ఆదుకోవాలి. మెయిన్ ఏంటంటే లక్షల్లో ఖర్చు అయింది అంటున్నారు. ఆ పిల్లకి చాలా డ్యామేజ్ అయిందమ్మా. పైకి మాత్రమే అలా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ మొత్తం కడుపులో ఇన్ఫెక్షన్ అయిపోయింది. 10 లక్షల దాకా ఖర్చు అయితే అంటున్నారు మేడం. వాళ్ళు పెట్టుకునే స్థితిలో అయితే లేదు. ఇప్పుడు 10 లక్షలు అయిందా ఎక్కువైందా ఎంత అయింది కాదు. ప్రభుత్వం మటుకి ఆ పిల్ల గురించిగా మటుకి ముందుకొచ్చి ముందు ఆ పిల్లని మటుకి వైద్య సేవలు ఆ పిల్లకి ఏది అవసరం ఉందో పెద్ద హాస్పిటల్ యశోద కానీ అపోలో కానీ నిమ్స్ కానీ ఏదైనా సరే ఆ పిల్లని ముందు బాగు చేయాలి మేడం. ఏదైనా సరే కానీ ఏ రాజకీయవేత్తలు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇప్పుడు ఆ పిల్ల ప్రాణాలు అయితే కాపాడాలి మేడం. వాళ్ళకైతే ఏమీ లేదు. తింటే ఇగో ఎవరైనా సరే ఎవరైనా ఇస్తే తినే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎంత మటుకు తిరుగుతారు మేడం. ఇప్పుడు హాస్పిటల్లో ఉండి కూడా వాళ్ళు ఒక్కొక్క రోజు పస్తే అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా మాలాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చిన అన్నమే తింటారు మేడం. వాళ్ళని ఇంతవరకు పరామర్శించిన వాళ్ళే లేరు. ఒక్కళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన వాళ్ళు ఇంతవరకు కాలనీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడలేదు మేడం. వాళ్ళని ఎవరు ఆదిస్తారు మేడం. ఆ రోజు మేము అందరం పక్క కాలనీ నుంచి వచ్చి తీసుకెళ్తే వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది? ఆ పిల్లకి ఏదైనా సరే ముందు ఆ పిల్లని చూడాలి. వాడిని మడికి వెంటనే ఉరి తీయాలి మేడం. ఏదైనా సరే అది రోజుల మీద మరి జరగదు మేడం. నిమిషం ఈ రోజు జరగాలి. ఇంకా ఎన్ని రోజులు జరుగుతారు? ఇగో ఆ రోజు మేము కేసు పెట్టినాడు 3 రోజులు అయిపోయిందమ్మా. ఏ ఆనవాళ్ళు కాని రావట్లేదు అన్నారు. ఇవాళకి 6 రోజులు అయిపోయింది కదా మేడం. ఈ రోజుకి ఏం చేశారు? ఈ రోజు కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కదా. మరి ఇప్పుడు మీరు అన్నా చేస్తారా? మీరు శిక్షిస్తారా లేదా మాకు అప్పు చెప్తారా? ఇంతకు మించి మాకు ఏదొద్దు మేడం. మాకు ఆడపిల్లలు ఉన్నారు, చూస్తున్నారు. ఇంత సమాజం చూస్తున్నారు. ఈ రోజు అందరూ ముందుకు వస్తున్నారు. ఆయన ఉరి తీస్తారా తీయరా? ఆ పిల్లని ముందు బాగు చేపిస్తారా? ఏదైనా సరే న్యాయం ముందు ఇప్పుడే జరగాలి మేడం. ఇంకా దీనికి మించి మేమేం అడగట్లేదు. ఆ పిల్లకి న్యాయం జరగాలి. ఆ పిల్లకి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం ముందుకొచ్చి భరించాలి. ఇది మటుకు మాకు హామీ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు సార్ని కూడా మేము అదే అడుగుతున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మటుకి ఇప్పుడు మా కాలనీలో ఇది జరిగింది కాబట్టి మేమందరం నిలబడుతున్నాము. ఆ పిల్ల పట్ల మటుకి మంచి న్యాయం చేయండి. మీకు మటుకు మేము సపోర్ట్ మేము మటుకు ప్రతి ఒక్కసారి ఈ మేలు మటుకు మేము మర్చిపోం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.